hello, namaste and welcome to Annie's Career Talks. Last video lo manam 25-minute study technique gurinchi chusam. It's all about focus, right? అంటే నాకు స్టడీస్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు, నేను దాని మీద ధ్యాస పెట్టి చదవలేకపోతున్నాను అన్న స్టూడెంట్స్ కి కొంచెం సేపు అంటే లాంగర్ అవర్స్ కూర్చోకుండా జస్ట్ ఒక పీరియాడికల్ బేసిస్ లో 25 minutes స్టడీ ప్లస్ 5 minutes బ్రేక్ ఇట్లా పీరియాడికల్ సిస్టమ్ లో చదివితే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుందని చెప్పాం. ఈవెన్ ఈ 25 minutes స్టడీ టెక్నిక్ ఫాలో అవుతున్నా కొంతమంది స్టూడెంట్స్ కి ఇంకా బోరింగ్ గా ఫీల్ అవుతున్నారంట. బికాస్ ద టాపిక్స్ ఆర్ మీనింగ్లెస్. అంటే వాళ్ళకి ఆ టాపిక్స్ అనేవి మీనింగ్లెస్ గా అనిపిస్తున్నాయి, అర్థం అయినట్టుగా ఉండట్లేదంట. ఎందుకు అలా అర్థం కావట్లేదు? బికాస్ when we want our brain to remember something, we must help it understand why it matters. అంటే మనం ఒక విషయాన్ని మన బ్రెయిన్ కి రిమెంబర్ అంటే గుర్తు ఉంచుకో లేకపోతే గుర్తు చేసుకుంటూ ఉండు అని చెప్పినప్పుడు దానికి జస్ట్ అట్లా చెప్పేసి ఫ్లో కింద చదివేస్తే అర్థం అవ్వదంట. వీ హ్యావ్ టు మేక్ ఇట్ అండర్స్టాండ్. అంటే దానికి అర్థమయ్యే విధంగా ఒక ఇమేజ్ లేకపోతే ఫ్లాష్ ఆర్ ఎల్స్ ఒక రియల్ లైఫ్ కనెక్షన్ తోటి కనెక్ట్ చేసినప్పుడు దానికి బాగా మెమరీగా ఉంటుందట. ఆల్వేస్ రిమెంబర్ వన్ థింగ్, మెమరైజింగ్ ఈజ్ ఆల్వేస్ టెంపరరీ, understanding is permanent, and when we try to connect your topics or the subjects with the real life, then your learning becomes easy and natural. ఎందుకంటే మనం రియల్ లైఫ్ తో ఎప్పుడైతే మన టాపిక్స్ చదివేవి ఆర్ సబ్జెక్ట్స్ కనెక్ట్ చేస్తామో మనకి ఈజీగా అర్థమవుతుంది. వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ బికాస్ మనకి ప్రాక్టికల్ గా అది ఎందుకు వస్తుంది, ఎందుకు జరుగుతుంది అని మనం విజువలైజ్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ ఈజీగా దాన్ని ఫిక్స్ చేసుకోగలుగుతుంది. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ అవర్ బ్రెయిన్ ఈస్ నాట్ అ స్టోరేజ్ బాక్స్, ఇట్స్ ఎ మీనింగ్ మెషిన్. మీనింగ్ వస్తేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది చదవడానికి కదా. సో ఆల్వేస్ మనం పెద్ద పెద్ద చాప్టర్స్ ఒకేసారి ఇచ్చేసి చదివేసి గుర్తుండంటే ఉంచుకోలేదు బ్రెయిన్. ఇట్స్ అ మీనింగ్ మెషిన్. మనకి ఎప్పుడైతే దానికి ఒక మీనింగ్ క్రియేట్ చేసి ఇస్తామో ఆ మీనింగ్ ని తను విజువలైజ్ చేసుకొని మనకు అది మళ్ళీ రికలెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో టుడే వి విల్ టాక్ అబౌట్ ది స్ట్రాటజీ టు దట్ ఇస్ అండర్స్టాండ్, డోంట్ మెమరైజ్. అంటే అర్థం చేసుకుందాం, గుర్తు పెట్టుకోవాలి అన్న ప్రయత్నం కాకుండా అర్థం చేసుకుంటే మన బ్రెయిన్ కి ఈజీగా ఎట్లా గుర్తుంటుందనే ప్రాసెస్ ని మాట్లాడుకుందాం. మీకు ఎప్పుడైనా గుర్తుందా, సమ్మర్ హాలిడేస్ లో బయటికి వెళ్ళి ఆడుకుంటాం అన్నప్పుడు పేరెంట్స్ లేకపోతే మన గ్రాండ్ పేరెంట్స్ బయట చాలా వేడిగా ఉంది, ఇప్పుడు వద్దు సాయంత్రం వెళ్ళి ఆడుకోండి అన్న మాటలు ఎప్పుడైనా గుర్తున్నాయి మీకు? అరే వెంటనే అనిపిస్తుంది మనకి, మీరు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడు ఆడుకోలేదా, మమ్మల్ని ఎందుకు ఆడుకోనివ్వట్లేదని. మీలో ఎవరైనా ఆ క్వశ్చన్ అడిగారా? ఎస్, ఒకవేళ అడిగి ఉంటే వాళ్ళు మీకు సంగతి చెప్పుండేవాళ్ళు. మా చిన్నప్పుడు ఇంత వేడిగా ఉండేది కాదు, ఎండలు ఇంత ఎక్కువగా ఉండేవి కాదు అని వాళ్ళు ఎప్పుడైనా చెప్పారా? ఒకవేళ చెప్పి ఉంటే ఈ రోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో మన స్ట్రాటజీ 2 ఈ రోజు తీసుకున్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్. మన పేరెంట్స్ గానీ గ్రాండ్ పేరెంట్స్ గానీ ఈ విషయం మనకి చెప్పుంటే, ఎందుకంటే మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ఈ టెంపరేచర్స్ గానీ సమ్మర్ లో ఉన్న ఈ హీట్ గానీ ఒకప్పుడు మన పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఉన్న టైంలో ఇంత ఎక్కువగా ఉండేది కాదు. అంటే దర్ ఇస్ అ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ద టెంపరేచర్స్ ఇయర్ బై ఇయర్. That is simply we can call it as global warming, right? అది ఎందుకో చూద్దాం. మనం ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ ఆర్ టాపిక్ ని రియల్ లైఫ్ కి కనెక్ట్ చేస్తామో, అంటే ఒక విజువల్ లా గానీ లేకపోతే ఒక ఇమేజ్ లా గానీ మనం దానికి చూపిస్తామో బ్రెయిన్ ఈజీగా గుర్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఎప్పుడన్నా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఇది చదువు, ఏ సందర్భం గుర్తొచ్చిందా అని చెప్తే తొందరగా గుర్తొస్తుందా, లేకపోతే సడన్ గా ఒక ఫోటో ఒక పిక్చర్ చూపించి ఇది ఎప్పటిదో అంటే గుర్తొచ్చేస్తుందా? ఒక పారాగ్రాఫ్ లైన్ చదివి దాన్ని అర్థం చేసుకొని ఎస్ అది గుర్తు తెచ్చుకొని పలానా సంవత్సరంలో ఎస్ పలానా లొకేషన్ కి వెళ్ళాం అని గుర్తు తెచ్చుకోవాలి. బట్ ఎప్పుడైతే మనం ఒక పిక్చర్ చూపించామో వెంటనే మనం ఏ టైంలో వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, అది ఏ కండిషన్ అనేది వెంటనే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, మనం చదివి ఒక టెక్స్ట్ ఫామ్ లో ఇస్తే బ్రెయిన్ తొందరగా అలర్ట్ అయిందా, లేకపోతే ఒక పిక్చర్ చూపించి ఒక విజువల్ ఇవ్వగానే తొందరగా అలర్ట్ అయిందా కదా? సో ఇప్పుడు ఆ అలర్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. గ్లోబల్ వార్మింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే దేనికి సంబంధించి? ఎస్,
దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఎర్త్. మన ఎర్త్ చుట్టూ ఒక బ్లాంకెట్ లాంటి కవర్ ఉంటుందంట. ఆ బ్లాంకెట్ ఏంటి? ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ సమ్ గ్యాసెస్. కొన్ని గ్యాసెస్ ఫామ్ అయ్యి మన ఎర్త్ కి ఒక కవర్ లా ఇస్తుంది. అది ఎప్పుడు ఎర్త్ ని వెచ్చగా ఉండేలాగా, వార్మ్ కండిషన్ లో ఉండేలా చూస్తుంది. ఎప్పుడైతే మనకి పొల్యూషన్ ఎక్కువైపోతుందో, మన ఎగ్జాంపుల్స్ ఏంటి, వెహికల్స్ నుంచి వచ్చే హీట్ గానీ, ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే హీట్ గానీ, ఇప్పుడు ఏసీ కన్సంప్షన్ కూడా ఎక్కువైపోయింది, దాని నుంచి వచ్చే హీట్ గానీ, లేకపోతే డిఫారెస్టేషన్, చెట్లు నరకడం, మన ఎర్త్ చుట్టూ ఏదైతే బ్లాంకెట్, గ్యాషియస్ బ్లాంకెట్ ఉంటుందని మాట్లాడుకుంటున్నామో, ఆ బ్లాంకెట్ ఇయర్ బై ఇయర్ అంటే సంవత్సరంకి థిక్ గా అయిపోతుందంట, అంతే మందంగా. మనం దాన్ని వార్మ్ గా ఉంటుంది అని చెప్పాం కదా. సో ఎప్పుడైతే థిక్ గా ఉంటుందో మనకి ఏవైతే ఈ పొల్యూషన్స్ ఫామ్ అవుతున్నాయి, ఇందాక చెప్పుకున్న లిస్ట్ లో పొల్యూషన్స్ ఎట్లా ఫామ్ అవుతున్నాయి, ఆ పొల్యూషన్ వల్ల ఈ గ్యాషియస్ లేయర్ అనేది, బ్లాంకెట్ అనేది థిక్ గా అయిపోయి ఈ హీట్ అనేది ఎర్త్ నుంచి బయటికి వెళ్లకుండా అది అక్కడ బ్యారియర్ గా స్టక్ చేసేస్తుందంట. సో ఈ హీట్ అంతా బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎర్త్ ఆటోమేటికల్ గా ఇంటర్నల్ అట్మాస్ఫియర్ అంతా వేడెక్కిపోతుంది. సో ఇది చెప్తున్నప్పుడు మీకు ఒక విజువల్ వచ్చిందా మైండ్ లో? ఒక ఎర్త్, దాని చుట్టూ ఒక గ్యాషియస్ లేయర్, బ్లాంకెట్ లాంటి లేయర్ ఫామ్ చేసుకున్నట్టు మీ బ్రెయిన్ లో క్రియేట్ అయింది ఒక విజువల్. సో అలా విజువలైజ్ చేసుకున్నప్పుడు దానికి కారణాలు ఏంటి అని మనం క్రిందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్, డిఫారెస్టేషన్ అని, లేకపోతే వెహికల్స్ నుంచి వచ్చిన రిలీజ్ అయిన కార్బన్ డైఆక్సైడ్, లేకపోతే ఏసీ కన్సంప్షన్ నుంచి ఫ్యాక్టరీస్ రిలీజ్ అయిన హీట్, ఇవన్నీ కూడా కారణాలని మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ని దాంతో సబ్జెక్ట్ తో కనెక్ట్ చేసినప్పుడు మనకు ఒక పిక్చర్, ఒక ఇమేజ్ అనేది క్రియేట్ అయింది కదా. సో టాపిక్ ని మనం పారాగ్రాఫ్స్ కింద ఒక టెక్స్ట్ ఫామ్ లో ఇవ్వడం ఈజీగా ఉందా, లేకపోతే మనకున్న ఈ చాప్టర్ గ్లోబల్ వార్మింగ్, ఇందులో ఉన్న కండిషన్స్ ని మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తో కనెక్ట్ చేసి చెప్పినప్పుడు ఈజీగా ఉందా? ఇలా కనెక్ట్ చేసుకున్నాక అప్పుడు వాట్ ఈస్ గ్లోబల్ వార్మింగ్, దాని యొక్క మీనింగ్ చదవండి. అసలు ఎందుకు గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, లాజిక్ ఏంటి, అండ్ ఎప్పుడైతే ఈ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ మీ చాప్టర్ తోటి కనెక్ట్ చేస్తారో ఆ లింక్ మీకు ఇమాజినరీ విజువల్స్ క్రియేట్ చేసి టెక్స్ట్ కన్నా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. యాజ్ యూజువల్ ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ ఎస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం, గ్లోబల్ వార్మింగ్ టాపిక్ గురించి ఇంకొంచెం సింప్లిఫైడ్ గా, ఇంకొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఒక యానిమేటెడ్ స్టోరీని మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అది చూసి నాకు కామెంట్ చేస్తారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.